నమస్తే, వెల్కమ్ టు అమన్ న్యూస్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో తిరుమల శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ముదిరిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరుమల దర్శనానికి ముందు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలనే వాదన హిందూవాదుల నుండి బలంగా వినపడింది. టీడీపీ నేత నారా లోకేష్ కూడా జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలని ఇప్పటికే చెప్పి ఉన్నారు. కొన్ని రోజులుగా తిరుమల లడ్డు చుట్టిన వివాదం ఇప్పుడు డిక్లరేషన్ వైపు మళ్ళింది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ అనేది తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఉంటుందని, కూటమి ప్రభుత్వ నేతలు కార్యకర్తలు దీనిలో కలగజేసుకోవద్దని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ దీన్ని ఒక అస్త్రంగా మార్చుకుని మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. అసలు ఎందుకు పర్యటన పెట్టుకున్నారు, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు జగన్? ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం కూడా మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. చౌదరి గారు, 2 రోజుల నుంచి గత కొన్ని రోజులుగా లడ్డు వివాదం నడుస్తుంది. నిన్న ఈరోజు తిరుమల దర్శనానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నట్టుగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఉన్నట్టుండి దాన్ని క్యాన్సిల్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళతా అన్నారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఏంటి కారణం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మొత్తం లక్ష్మీనాథ్ గారు, మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీ నేత రేగడి లక్ష్మణరావు గారికి, మళ్ళీ జనసేన నేత సుజాత గారికి కూడా నా నమస్కారాలు రాబోతున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వస్తామన్నారు. మరి ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయాన్ని వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా ఈ మధ్య మధ్యాహ్నం అనుకుంటే 1 అవర్ క్రితం మాట్లాడారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ. ఇది పూర్తిగా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు లేకుండా ధార్మిక సంస్థ, హిందూ ధార్మిక సంస్థ, హిందూ సమాజాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచంలోనే అత్యంత గొప్ప విలువలు కలిగిన దేవస్థానం. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే, ఎవరిపోయినా సరే దేవుని యొక్క కైంకర్యాలు, పూజలు, హిందూ నమ్మకాల మీద వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అయితే గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున తిరుమల పవిత్రత పైన గత ప్రభుత్వం అపవిత్ర చేసిన పైన హిందూ స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ, అలాగే భారీగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ సంరక్షకులు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. దేవుడి ప్రసాదంలో అపవిత్రం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు రాకూడదు, గో బ్యాక్ జగన్ అని నినాదాలు చేశారు. అయితే ఎన్డీఏ కూటమి దీని విషయం పైన చాలా స్పష్టంగా చెప్పింది. టీటీడీ నిబంధనల ప్రకారం మీరు ఎవరు వచ్చినా సరే దర్శనం ఇవ్వండి అని చెప్పేశారు. సరే, వాళ్ళ ప్రతినిధి ఎవరో వచ్చారు, అప్లై చేశారు. విఐపి దర్శనాల్లో 1 + 5 మెంబర్స్ అంటే 6 మెంబర్స్కి అనుమతి ఇస్తామని చెప్పారు. అలాగే ఈ హిందూ ధార్మిక సంస్థలు జరుగుతున్న వివాదం పైన ప్రాబ్లం రాకూడదని చెప్పి 30 యాక్ట్ పెట్టడంతో ప్రదర్శనలు, వన ప్రదర్శనలు, ఓటింగ్లు, ఈ స్వాగత సుమాలంజులు, అదేవిధంగా గజమాలలు ఇవన్నీ సంప్రమించకూడదని ముందే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇవ్వడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరెవరు రావాలి, ఎవరు ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఇది తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చైర్మన్ గారు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టారు. మేము డిక్లరేషన్ పైన సంతకం పెట్టదలుచుకోలేదు అని చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు. ఆయన చాలా స్పష్టంగా అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. అది కంటిన్యూషన్ అవుతుంది. అలాగే ఎవరు రాశారు స్క్రిప్ట్ నాకు తెలియదు, కానీ డిక్లరేషన్ పైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. నేను 4 గోడల మధ్య క్రైస్తవ బైబిల్ చదువుతాను, బయటకు వస్తే హిందువుల్ని నేను గౌరవిస్తాను, హిందూ సాంప్రదాయాలు పాటిస్తాను, ఇస్లామిక్ సాంప్రదాయాలు పాటిస్తాను, అలాగే సిక్కుల యొక్క సంప్రదాయాలు పాటిస్తాను. సార్, నేను నా భార్యని కాపురం చేసుకుంటాను, బయటకు వచ్చినాక అందంగా ఉండే అమ్మాయిని కాపురం చేస్తాను, ఇంకా బాగుండి ఇంకొక అందమైన అమ్మాయిని కాపురం చేస్తాను అని అంటుంది. హిందూ మనోభావాల దెబ్బతీసే విధంగా ఉన్నాయి మాటలు. 6 అబద్ధాలు స్పష్టంగా చెప్పారు. చౌదరి గారు, మీరు అలా అంటున్నారు తప్పు. చౌదరి గారు, ఇప్పుడు
ఆయన క్రిస్టియానిటీ నమ్మారు. క్రిస్టియానిటీ నమ్మినప్పుడు 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చాక గౌరవిస్తాను అని చెప్పారు. ఎవరు చెప్పినా అది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఉన్నారు, మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను హిందువుని, నేను అదే విధంగా పరమతాలను గౌరవిస్తానని చెప్పారు. తప్పే ఉంది సార్ దానిలో? నేను కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. ఆయన బైబిల్ చదువుకోవచ్చు, మేము ఎవరు అడగం, మాకు సంబంధం లేదు. కానీ మా గుళ్ళకి వస్తే హిందూ అయి ఉండాలి, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి. కాబట్టి నేను ఇంట్లోని హిందువుని, నా భార్యను చూసుకుంటాను, బయటకు వస్తే ముస్లిం మారిపోతాను, 5 మంది భార్యను చేసుకుంటాను. క్రిస్టియన్ సోషలిజం ఏ మైతం ఉండొచ్చు, క్రైస్తవం వాళ్ళు నన్ను ఎవరో ఉంటారు, నేను అబద్ధాలు వాళ్ళ గురించి చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే ఆ మతాలను గౌరవం. మీరు హిందువా కాదో చెప్పండి, మతం చెప్పండి. మీరు సంవత్సరాలు మీరు ఏమంటారు ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందు మీరు అఫిడవిట్లు ఏం పెట్టారు? క్రైస్తవ మతస్థులు రాసుకున్నారు. చెప్పండి, తప్పే ఉంది. తప్పే. ఆ మాట చెప్తే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు, ఇబ్బంది పడేవాళ్ళం కాదు కదా. ఈ ఇంట్లో బైబుల్ చదువుతా, ఇంట్లో క్రిస్తువుని, బయటకు వస్తే హిందువుని, కర్ర విరక్కుండా పావుంచకుండా చెప్పారంటారు ఆయన. మీరు ఇది కాకుండా ఆయన మతం మానవత్వం అంట. నాకు తెలిసి భారతదేశంలో లౌకిక రాజ్యంలో ఇటువంటి మానవత్వం ఎక్కడ లేదు. ఇదే మానవత్వం మా రేగల లక్ష్మణ్ కూడా చెప్పాలి. వాళ్ళు దళితులు జమ అయినప్పుడు లేదా సుధాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి అన్నారు, నేను దేవుణ్ణి దర్శనానికి చేసుకుంటాకి వస్తుంటే నన్ను అడ్డుకుంటున్నారు అన్నారు. ఇది చాలా బలమైన ఆరోపణ. దీన్ని ఏం చెప్తారు మీరు? నేను దైవ దర్శనాలు చేసుకుంటాకి వస్తే నన్ను అడ్డుకుంటున్నారు అన్నారు. నేను నా 6 అబద్ధాలు క్లియర్గా చెప్పేస్తాను, మళ్ళీ మీరు క్రాస్ చేయండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన దర్శనాన్ని అడ్డుకోలేదు. ఆయన నోటీసిందేమని బల ప్రదర్శన చేస్తున్నారు. పెనుగుంట దగ్గర, దాదుల మండ్యం దగ్గర, పేరూరు దగ్గర, అదేవిధంగా మైలానిసి దాటుకుని వచ్చిన బాలాజీపేట దగ్గర, ఇవన్నీ కూడా మీరు ప్లేకార్డులు పెట్టి బల ప్రదర్శన చేస్తున్నారు. 30 యాక్ట్ ప్రకారం చేయకూడదు. మీరు ఎయిర్పోర్ట్ లో దిగండి, మిమ్మల్ని భద్రంగా పైకి తీసుకెళ్లి 5 మందితో దర్శనం చేపించి మళ్ళీ పంపిస్తామని చెప్పిన నోటీస్ అది పూర్తి చూడండి మీరు. కావాలంటే అన్ని కూడా వస్తుంది. దాన్ని తప్పుదారి పట్టించి నేను దేవునికి రానికుండా అడ్డుకుంటారా? మేము అడ్డుకోలేదే, రండి, వెల్కమ్. నేను ఎవరిని కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా నాయకులు చెప్పారు, ఆయన దేవ దర్శనం పోతే పోయి శ్రమను. అయితే మా డిక్లరేషన్ సంతకం పెట్టండి. హిందూ సాంప్రదాయ డిక్లరేషన్ ప్రమాదమైన కండిషన్స్ కూడా లేవండి. 1959లో ఈ డిక్లరేషన్ 1311 ప్రకారం జీవో తీసుకొచ్చారు. నేను హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, మీ దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, నేను భక్తి శ్రద్ధలు దర్శించుకుని పోతాను. ఈ 3 వాక్యాలు ఉండదాన్ని. ఏమన్నా వివాదం ఉందంటే దాంట్లో దాన్ని పెట్టడం. ఆయన నిగోకి ఆయన పులివేంద్ర పులి కాబట్టి చెప్పాడు. తర్వాత 4 లక్షల లీటర్లు సేకరించే డైరీలు మాత్రమే నెయ్యి సప్లై చేసే హక్కు ఉంటుందని చెప్పి గతంలో ఎండోమెంట్ యాక్ట్ లో ఉంది. ఈయన ప్రభుత్వంలోకి వస్తానే ఎండోమెంట్ బోర్డ్ లో యాక్ట్ మార్చేశాడు. ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. దాంతో నందిని డైరీ ఏం చెప్పింది, 375 రూపాయలు నేను ఇస్తానని చెప్తే, లేదు 300 రూపాయలకి ఇస్తేనే మీరు టెండర్లో పాల్గొనని చెప్పి చెప్పారు. ఇదొక అబద్ధం. మీరు టెండర్లో పాల్గొన్నారు, అయినా వాళ్ళు వెళ్ళిపోయి కాబట్టి వెళ్ళిపోయారు. మీ కండిషన్ ఏంది? 320 రూపాయలు రేటు పెట్టారు. మేము ఆ రేటుకి ఇవ్వలేమని చెప్పండి. అంటే కావాలనే బలత్కారంగా నందిని డైరీ పక్కన పెట్టారు. ఇదొక అబద్ధం. తర్వాత నందిని డైరీలో పాటు గుజరాత్ నుంచి రిపోర్ట్స్, పామాయిల్, వెజిటబుల్ ఆయిల్, ఫ్యాట్ ఆయిల్ కలిసిందే రిపోర్ట్ వచ్చిందండి. ఇది పెద్ద ఎత్తున అవినీతి కదా, అక్రమ కదా, ఈ రిపోర్ట్ తప్పని చెప్పాడు. నేను మిమ్మల్ని నిలబడి మాట స్ట్రైట్గా చెప్తాను. ఒక ఆవు పామాయిలే తిరిగి అనుకున్నాం. 1 లీటర్కి ఎంత నెయ్యి వస్తుందంటే 30 లీటర్లు పాలు చెలిగితే వెన్న తీస్తే 1 లీటర్ నెయ్యి వస్తాడు. అట్లా 30,000 ఆవులు పామాయిల్ తిన్నాయా అంటే 3,600 లీటర్లు ట్యాంకర్ నెయ్యి వస్తుంది. ఇదేమి రిపోర్ట్ నాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి వచ్చాడు నాకు అర్థం కాదు. ఇదో కాబట్టి తర్వాత దళితుల పైన విపరీతమైన భ్రమ గుర్తించాడు. నాకే దర్శనం కలగలేదు, మరి దళితులు ఏం చేస్తారు? దళితులు హిందువులు అంటే వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు కొండకి. మీరే కూడా క్రిస్టియన్స్ కాదు అంటే దళితుల యొక్క ఏమంటుందని ఆ మార్కుని, ఆ కాటుని మీరు ముందుకేదేస్తానికి దళితులు అభిమానిస్తారా? ఇదే దళితులు మీ ప్రభుత్వం శిరోమండలం చేశారు, మూత్ర విసర్జన చేశారు. అప్పుడు మీకు దళితులు గుర్తురాలేదా? చెప్పినప్పుడు ఉరి చేసినప్పుడు. ఇదో అబద్ధం. అలాగే నోటీసులు రావడం పైన క్లియర్ గా చెప్పాడు. నోటీసులు ఇచ్చినందుకు ప్రదర్శన చేయకూడదు, అంటే కాలినడక మీద కానీ లేదంటే కొండ మీద కానీ ఒక ప్రదర్శనగా మీరు నినాదాలు చేస్తూ జెండాలు పట్టుకుని పోకూడదని ఒక నినాదం పెట్టారు. ఇందుకు నోటీసులు ఇచ్చారు. కానీ దీన్ని వదిలేసి రాచేసే పరిపాలన, మేము ఇది వస్తుంటే అడ్డుకుంటున్నాము, దేవుడిని మీ దర్శనానికి పోతున్నాం కదా, మా దేవుడి మీద విశ్వాసం నువ్వు ఎందుకు వస్తుంది దర్శనానికి అన్నా నేను.
జగన్ గారు మీ స్పష్టంగా చెప్తున్నా, మీ యొక్క మానసిక పరిస్థితి బాగాలేదు నాకు తెలుసు, కానీ జనం హర్షించిన విషయాన్ని రాక్షసి పరిపాలన ఎవరు చేశారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? ల్యాండ్ స్టాండ్ మైన్ విషయాలు ఎలా అల్లకలో చూసారా మీరు? సో మీరు ప్రెస్ మీట్ చెప్పిన వాదనలు ఏంటంటే, తిరుమల దర్శనాన్ని మేము అనుమతిస్తే కావాలని డొమ్మా కొట్టి అబద్ధాలు ప్రచారం చేస్తా, మీకు నచ్చినట్టు మీ రిపోర్ట్లు మార్చుకొని ఈఓ పైన సీఎం గారి పైన ఫలానా సెప్టెంబర్ లో మేము టెండర్లు ఇచ్చాం, ఫలానా జూలైలో మీరు బయట పెట్టారు, ఏ రిపోర్ట్ మీరు, నేను ఒక స్టేట్కి ఒక మాట చెప్తున్నాను, నాగ్ గారు మా ఆయాంలో 14 ట్యాంకర్లు బయట పంపించారని చెప్పారు, ఆధారాలు లేవు, అయినా ఒప్పుకుంటా. మీ యొక్క ఆరోగ్యంలో 18 ట్యాంకులు బయట పంపించారు, వద్దని పంపించారంట. అప్పుడెందుకు చెప్పలేదు సార్? ఆయిల్ కలిసిందనో లేదా పువ్వు కలిసిందనో లేదా ఫ్యాట్ కలిసిందని. సో మీరు కూడా దాపెట్టారా? అంటే దేవుడికి అప్పటికి జరిగింటే కదా. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తామని చెప్పి ఇక్కడ వస్తున్న బిహెచ్పి వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, అదేవిధంగా చాలా మంది హిందూ ధర్మ సంస్థలు కానీ, స్వామి పెద్ద ఎత్తున వచ్చారు తిరుపతికి. వాళ్ళందరూ ప్లే కార్డులు పెట్టి గో బ్యాక్ టు జగన్ అని విమర్శించారు. మేము కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా అది దగ్గర పోలేదు, ఇంట్లోనే ఉన్నా. నాకు కూడా చెప్పారు ఛాన్స్ చేయమంటే కూడా ఒప్పుకోలేదు మా పార్టీ వాళ్ళు. ఆయన కొండ పోతున్నారు, పోనీవయ్యా మాకెందుకు, 5 మంది ప్రమాణం దర్శనం చేసుకోవచ్చు, అంతా కూడా పోయి ఆయన సక్రంగా సంతోషంగా పోయి దర్శనం చేసుకోమని చెప్పండి. ఒకే ఒక నిబంధన మా అంటే ఇక్కడ చౌదరి గారు, ఒకటి నార్మల్గా ఎవరన్నా దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక సున్నితమైన అంశం గత 15-20 రోజులుగా ఒక చాలా హైటెన్షన్ వాతావరణం నెలకొన్న ఈ టైంలో మరి క్రిస్టియానిటీని తాను క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి టైంలో దర్శనానికి ఎందుకు వెళతానన్నారంటారు మీరు? చాలా మంచి ప్రశ్న వేశారు లక్ష్మణ్ గారు. బాధ కలిగించే విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మా లక్ష్మణరావు వచ్చినా, మా సుజాత గారు వచ్చినా, మీరు వచ్చినా, ఎవరు వచ్చినా ఆనందంగా స్వాగతం పలికి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకుని పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎస్పెషల్లీ ఈ రోజు దర్శనానికి వస్తారని మీరు వేసిన ప్రశ్న. ఇప్పటికే గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం పైన, కాటేజీ విషయం పైన కానీ, దర్శనాల విషయం పైన కానీ, అదే విధంగా జరిగిన లడ్డు ప్రసాదాలు, అన్నప్రసాదాల కైంకర్యాల పైన కానీ, అధర్మారెడ్డి పరిపాలన కానీ, జంబో ప్యాక్ బోర్డు పైన కానీ, ముడి సరుకులు కొనడం, లడ్డు తయారు ముడి సరుకుల విషయంలో కానీ చాలా అవినీతులు సిట్ ద్వారా, అదేవిధంగా సిబిఐ విజిలెన్స్ ఈ దేవస్థానం విజిలెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇవన్నీ బయట పెట్టారు. ఇవన్నీ మీ ప్రభుత్వం జరిగింది, హిందువులకు అన్యాయం చేశామని విమర్శిస్తూ ఉంటే దాన్ని కప్పుచ్చుకోవడానికి నేను క్రిస్టియన్ మతస్థుడినే, కానీ హిందువులకు బ్రాండ్ మీద వస్తానని చెప్పి కావాలని మీరు వస్తున్నారు. రాజకీయ కుట్ర. ఈ హిందువులు ఇప్పుడు పరిస్థితి నమ్మరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినా కూడా ఆయన హిందూ క్రిస్టియన్స్ మధ్య వివాదం రగిలించడం ద్వారా, తద్వారా ఈరోజు రాష్ట్రం అంతా అలా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం ఈయన ప్రయత్నం చేసిన కుట్రను భగ్నం అయింది. ఆయన చేసుకున్నాడు. ఈయన పెద్ద ఎత్తున నిరసన వస్తుందని తెలిసింది. కాబట్టి పోలీసులు కూడా చెప్పారు, మీకు పూర్తి స్థాయిలో మేమే నీకు కూడా వాళ్ళనికుండా పూర్తి సెక్యూరిటీతో పైకి దర్శనం చేసుకొని మళ్ళీ తీసుకొని చేరుకుంటూ అవుతామని చెప్పి మా ఎస్పీ గారు చెప్పారు. కావాలంటే మీరు ఫోన్ చేసి అడగండి. ఓకే, విజిలెన్స్ కూడా చెప్పారు అన్నమాట. రైట్. కాకపోతే వీళ్ళు ఏమన్నారు, ఎయిర్పోర్ట్ దగ్గర ప్రదర్శన, రేణుగుంట దగ్గర ప్రదర్శన, తెర్లపల్లి దగ్గర ప్రదర్శన, వాళ్ళ దగ్గర ఈ ప్రదర్శనలు అంటే ఒక్క గంట కాబట్టి వివాదం. ఆల్రెడీ హిందువులు, ముస్లింలు పెద్ద ఎత్తున దేవస్థానంలో ఇష్టపడే వాళ్ళు, దేవుడిని ఇష్టపడే భారీ ఎత్తున తిరుపతిలో కాపు కాస్తున్నారు. వాళ్ళు ఏమైనా గొడవ పడితే అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, హిందువులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా దేవస్థానం యొక్క వివాదాస్పదం తీసుకెళ్ళడం బాగుండదు. కాబట్టి ప్రశాంతంగా డిఓటీ ఉన్న సిటీని ఇబ్బంది పెట్టడం కష్టం. కాబట్టి పోలీసులు బందోబస్తు తీసుకెళ్తా ఉన్నాం. ఆయన రద్దు చేసుకున్నాం, మనం చేస్తాం దానికి. ఓకే, రైట్ రైట్. ఎస్ చౌదరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నాగ్ గారు, గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసే ఉంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి వెళ్తానని చెప్పారు, ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకుంటే గల కారణాలను ఆయన చెప్పారు. ఎలా రియాక్ట్ అవుతారు మీరు? నాగ్ గారు, ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మ టీవీ వీక్షకులకి, హస్బెండ్ హృదయపూర్వక నమస్కారం. నమస్తే. రాష్ట్రం మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అత్యంత ఘోరంగా రాక్షస పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఒక రాక్షస పాలనే పరమాధ్యాయంగా భావించి పరిపాలన కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క మా నాయకులపై, నా కార్యకర్తలపైన, వాళ్ళపైన ధ్వంసం చేయడం, 100 రోజుల పరిపాలన పక్కన పెట్టడానికి డైవర్షనల్ పాలిటిక్స్ తీసుకురావడం, ఒక పక్క రాష్ట్రంలో విశాఖ ఉక్క అన్ని అమ్మేసినా సరే ఏది కూడా బయటికి రాకుండా ఉండడానికి తిరుపతి లడ్డు అని ఒక హిందూ ముస్లింలో మనోభావాలతో ఆడుకున్నటువంటి
అత్యంత దరిద్రుడైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు. ఇటువంటి పదాలు కూడా ఎందుకు వాడుతున్నాం అంటే, నిజంగానే కడుపుకు అన్నం తిన్నావా, నాకు ఇంకేమైనా తిన్నావా చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఎంతో మంది 15-16 సీఎంలు మారారు. ఎప్పుడో కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు ఏ రోజున ఏ రాజకీయ నాయకుడు ఏ సీఎం కూడా నాకు తెలిసినంత వరకు చేయలా, ఆ వరకు తీసుకురాలేదు. కానీ మీ యొక్క దుర్బుద్ధి ఏంటి? ఎవరు ఈ దుర్బుద్ధి మీలో కల్పించారు? ఎందుకు కల్పించారు? ఎందుకు ఈ యొక్క మతతత్వాన్ని, హిందూ మతాన్ని ఎందుకు రచ్చగొట్టే విధంగా ఆ యొక్క హిందువుల యొక్క మనోభావాల్ని, ఆ హిందూ యొక్క దేవాలయ ప్రతిష్టని, శ్రీవారు లడ్డూని దిగజార్చి ప్రపంచంలో ఉన్నటువంటి విలువని ఎందుకు తగ్గిస్తూ ఉన్నారు? ఎందుకు ఆ రెప్యుటేషన్ తగ్గించి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏ రకంగా ఈ రోజున అవి అబద్ధాలు 100% పచ్చి అబద్ధాలను క్రిస్టల్ క్లియర్ గా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లే చెప్తూ ఉన్నాయి. మేము కూడా చెప్తూ ఉన్నాం. ఏవైతే మీరు ఫస్ట్ టైం మీరు ఎన్టీడీబీలో తయారు చేసినటువంటి ఆ యొక్క శాంపిల్ తీసుకొచ్చినటువంటి ఒక ఫేక్ సర్టిఫికెట్ ఉందో అందులో కూడా చెప్తూ ఉన్నారు ఇది 100% కరెక్ట్ కాదు, మేము ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కాదని ఎన్టీడీబీ వాళ్ళు కూడా చెప్పారు. మరి సిఎఫ్టిఆర్కి మీరు ఎందుకల్లా? మీరు ఎప్పుడు కూడా మీ టెస్ట్ లో కూడా అవి ఏవైతే మరి తిరుమల దేవస్థానానికి వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా ఏమైనా క్వాలిటీ లోపం ఉంటే టెస్ట్లను కూడా సిఎఫ్టిఆర్పిలో మైసూరులో ఉన్నటువంటి అత్యున్నత ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాబ్ అది, దానిలో ఎందుకు తీసుకెళ్ళా? ఎన్ఎఫ్ఎల్ ఢిల్లీలో ఉంది, నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ. ఎన్టీడీబీ లక్ష్మణరావు గారు, ఇదంతా కొన్ని రోజులుగా జరుగుతుంది కాదు. లక్ష్మణరావు గారు, ఒక మాట ప్రశ్న, ఇదంతా కొన్ని రోజులుగా జరుగుతుంది. ఇంత వాతావరణం అయితే, ఘర్షణపూరిత వాతావరణం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నేతగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక మంచి హోదాలో, పెద్ద హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇలాంటి టైంలో అసలు తిరుమల ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఆయన అసలు వెళ్ళడానికి గల కారణం ఏంటి ఇలాంటి టైంలో? లక్ష్మి గారు, పలానా టైం అప్పుడు వెళ్ళాలి, పలానా టైం అప్పుడు వెళ్ళకూడదేమని రూల్ ఉందా? రూల్ లేదు, కానీ సామాజిక బాధ్యత. లక్ష్మణరావు గారు, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా. మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా లక్ష్మణరావు గారు. ఆశీర్వాదం తీసుకోవడానికి పర్టికులర్ ఈ టైం అప్పుడే వెళ్ళాలని ఏమన్నా రూల్ ఉందా? నేను అదే అడుగుతున్నా. నేను చెప్పడం మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం. నార్మల్గా మీరో నేనో ఎవరైనా అయితే అది ఉండదు. ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మందిని ప్రభావితం చేసే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి టైంలో నేను ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటే అది లక్షల కోట్ల మంది మీద ఇంపాక్ట్ చూపించుద్ది, ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి కదా. ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండాలండి. ఒక అబద్ధపు ప్రచారాన్ని, ఒక ప్రాపగండా ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి, హిందువులకు మనోభావాలు తీయకూడదు, ఇటువంటి ఫేక్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. అటువంటి స్టేట్మెంట్ని బూమరాంగ్ చేయకూడదని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఓరికొక్కలా పరిగెట్టు రోడ్లు తుడిచడం కాదు, అదేదో డ్రగ్స్ తాగిన వాళ్ళగా, లేదంటే మనం ఏదో సైనడ్ తాగి ఒక రకంగా విచ్చలవిడిగా గంజా తాగిన వ్యక్తిగా రోడ్ల మీద పడిపోవడం కాదు. మీరు గౌరవమైన ఒక డిప్యూటీ సీఎం, మీరు ఎవరు గంజా తాగారు, ఎవరు సైనడ్ తాగారు, ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? గంజా ఎవరు తాగారు, గంజా ఎవరు తాగారు, గంజా సప్లై ఎవరు చేశారు? కొట్లాడికి రండి, హిందువులందరూ రోడ్డు మీదకి రండి అని ఎవరు కూడా ప్రొవోకేటింగ్ మాట్లాడరు. మీ బాధ్యతగా మాట్లాడారా లేదా? ఒక్క నిమిషం అండి సోదరి గారు, మంచి మాట్లాడినాం మేము, ఎక్కడ ఎట్లా మంచి మాటలు మాట్లాడినాం. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకన్నా ఎక్కువ అనాలా మేము వల్ల? ఒకటే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఇంత సోదరి గారు అంటా ఉన్నారు మీ మతం ఏంటనేది క్రిస్టల్ క్లియర్ గా చెప్పరా? మేము ఇండియన్, నాది మానవత్వం. ఎస్, నేను 4 గోడల మధ్య నా బైబిల్ ని చదువుతా, నా క్రిస్టియానిటీ నేను నా ఇంటి వరకు నా 4 గోడల మధ్య నేను పరిమితం చేశాను. బయటకు వస్తే ఒక రాజకీయ నాయకుడిగా నాకు అన్ని మతాలు సమానమే. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక సిక్కు, ఒక జైన్, అందరి మతం ఆచరణలు నేను గౌరవిస్తా, నేను చేస్తా, నేను పూజలు చేస్తా, దేవుళ్ళ అన్ని దేవుళ్ళు కూడా ఒకే రకంగా సమానంగా చూస్తా. నాది లౌకికవాదం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి. సుజాత్ గారు అది మాట్లాడుతున్నారు. సుజాత్ గారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడిన అన్నిటికీ మీరు చెబుతారు. సోదరు గారు మాట్లాడినప్పుడు నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు మాట్లాడి ఒప్పుకునేది లేదు.
మీరు ఏ విధంగా లక్ష్మణరావు గారు, yes, సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు, yes, సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీకు ఇస్తాను, ఆయన మాట్లాడబోతూ అయిపోవచ్చింది. సుజాత్ గారు, లక్ష్మణరావు గారు మాట్లాడుతూ అయిపోవచ్చింది, మీకు ఇస్తాను, మీరు మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాపుల కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెంచుకున్న పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెంచుకున్న పెంపుడు కుక్క ఓర్ కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కుక్క పవన్ కళ్యాణ్. మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకా మాట్లాడతాను, మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకా మాట్లాడతాను. ఒక ఓర్ కుక్క పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా వద్దు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఇది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీకు కుక్కలు దరిద్రులు ఈ మాటలు ఏంటండి? ఒక సీఎంని అదే విధంగా ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని కుక్కలో ఓర కుక్కలు అని మాట్లాడి తప్పండి. అలా మాట్లాడదు, ఎవరు మాట్లాడే తప్పు, అలా మాట్లాడద్దు, తప్పు. మీరు ఇందాక ఒక ఇండియన్ అన్నారు, మీరు ఇందాక ఒక ఇండియన్ అన్నారు. ఇండియన్ జనసేన పార్టీలో ఉన్నటువంటి పెద్ద కుక్క తరబడి మిగతా కుక్కలను ఒప్పుకుంటే మాట్లాడమని చెప్పండి. నేను మాట్లాడిన పాయింట్ లోకి రండి. లక్ష్మణరావు గారు పాయింట్ లోకి రండి ప్లీజ్. సార్ నాగ్ గారు, మేము ఎక్కడ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ లో ఏ మతాన్ని కులాన్ని కూడా ప్రొవోకేటింగ్ చేసి మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు లాగా. రండి కొట్లాడండి, రండి, మీ సిగ్గురామ, మీ పౌరుషులు రండి అని మేము ఎక్కడ ఎందుకంటే గాయం జరిగింది మీకు కాదు కదా, గాయం జరిగింది మీకు కాదండి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు హిందువులు అడుగుతారు. అవునండి, గాయం జరిగింది మీకైతే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? లక్ష్మణ్ గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? ఆయన ఎవరైనా తిట్టారా? క్రిస్టియన్లు తిట్టారా? ముస్లింలు తిట్టారా? తిట్టలేదు కదా. ఎవరికి గాయం అయితే వాళ్ళు మాట్లాడతారు. సుజాత్ గారు మీకు ఇస్తారు, ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు మీకు ఇస్తారు, ఆగండి. సుజాత్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మీకు నేను ఇస్తాను. సుజాత్ గారు దయచేసి అర్థం చేసుకోండి, ఇద్దరు మాట్లాడితే సుజాత్ గారు అర్థం కాదు. మీరు 1 minute ఆగండి. లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణరావు గారు, మీరు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు. అదే లక్ష్మణరావు గారు, మీరు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు. పాయింట్కి రండి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు సార్, లక్ష్మణరావు గారు విఎస్ఆర్ చౌదరి గారు అడుగుతున్నారు. నువ్వే మాట్లాడు. నాకు లక్ష్మణరావు అంటే రెస్పెక్ట్, అదే సిస్టర్ మీద రెస్పెక్ట్. వ్యక్తిగత దోషులకు వెళ్ళొద్దండి, డిబేట్ అసహ్యంగా ఉంటుంది. దయచేసి మీరు వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేయండి, మేము వింటాం, సమాధానం చెప్తాం. మా నాయకులు తప్పు చేయాలా, మీ నాయకులు తప్పు విమర్శించి చొక్కా పట్టుకుని అడగండి. ఐ హోప్ మై రెస్పాండ్. అయితే వ్యక్తిగతంగా వెళ్ళండి. రెండో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళ పదవులకు మనం గౌరవం ఇవ్వాలి. వ్యక్తిగత దోషులకు వెళ్ళొద్దండి. కుక్క అలా మాట్లాడడం వల్ల సొసైటీలో మనకు మనకు పడిపోతుంది, చూసేవాళ్ళు మనల్ని ఎరుపప్పలు అవుతారు. అది లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. మధ్యలో వచ్చే ఇలా డిస్టర్బ్ చేస్తే, ఇప్పుడు చౌదరి గారు అడిగారు, ఆయన చెప్పారు, ఆ విధంగా చెప్పాలి. కానీ మధ్యలో వచ్చి మనకు నచ్చినట్టుగా మాట్లాడితే నీ పాయింట్కి వస్తా లక్ష్మీనాథ్ గారు వినాలా? చెప్పండి సార్. చెప్పండి, వినండి సార్. ముగ్గురమే ఉన్నాం, ఏం పర్లేదు. నలుగురున్నారు, ఇంకో ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన వెళ్తారు రేపు 28వ తారీఖున అనగానే డిక్లరేషన్ అని తీసుకొచ్చారు. ఈ డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, అధికార పక్షంలో ఉండేటప్పుడు 11 సార్లు వెళ్ళారు. ఏ రోజున అడగలేదు, ఏ రోజున సరిగా పెట్టలేదు. ఆయన 10th క్లాస్ ఆయన చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వెళ్ళారు. ఈ రోజున డిక్లరేషన్ మీద ఆ రోజున అడగలేదే. ఆ రోజున డిక్లరేషన్ మీరు ఎందుకు చేయాల? ఒక్కరేసి దీన్ని రాజకీయం చేయాలని మీరు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా హైకోర్టు కూడా చెప్పింది కదా, మీరెవరు డిక్లరేషన్ అడగడానికి హైకోర్టు తీర్పు ఇచ్చింది సార్. ఒక ముస్లిం కోర్టులో వేస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు వాళ్ళు చెప్తా, మీరు అలాగే డిక్లరేషన్ అడుగుతారు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నారు, నా కులం మానవత్వం అన్నారు. మీలాగా నేను హిందువుని ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను, సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను, నేను అది ఇది తోపుని తురుముకాన్ని ఎక్కడల్లా నేను మానవత్వవాదని. అన్ని పార్టీలు ఒకటే, ఇది లౌకికవాదం. రాజ్యాంగ పట్టు ఉన్నటువంటి గౌరవమైన పదాలు, ఆ పదవులకి వీటికి జనాల మధ్య ఉన్నటువంటి మనమందరం సమానమే.
Right. అని ఒక చక్కగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. Right. మరి అవన్నీ వదిలేసి మా నాయకులకి మీరేమో తిరుపతిలో 30 యాక్ట్ తీసుకొచ్చి మా నాయకులకి నోటీసులు ఇచ్చి మీరు ఎక్కడ పడితే అక్కడ హిందువులు ముసుగులో మీ టీడీపీ జనసేన అలాగే బీజేపీ గోండాలందరూ అక్కడ చేరి ఏదో ఒకటి చేద్దామని కదా, జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా దాడి చేద్దామని కదా. Yes, sir. అంటే మీ ఉద్దేశం లక్ష్మణరావు గారు, ఏంటి? yes, సనాతన yes, yes. చెప్పింది మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. తెలుసుకోగలం. Yes, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇదే చెప్పిందా? ఇంకా ఇద్దరు ఉన్నారు, మీ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, చెప్పిందా? మాట్లాడిద్దరు కానీ. దాడులు చేయండి, అహింస ప్రేరేపణ చేయండి అని హిందూ మతం అదే చెప్తా ఉందా? కొట్టండి, చంపండి, చవండి అని Right, చెప్తా మతాల ఉందా? జోలికి మరి ఏ మతాలు ఎవరు అలా చెప్పరు, అన్ని మతాలకి సారాంశం ఒకటే ఉంటుంది. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుజాత గాజ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. జనసేన నేత వీరమహిళ సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్ గారు. Yes. మొదటగా లక్ష్మణ్ రావు గారు హిందూ మతం గురించి కామెంట్లు చేయడం మానేమని చెప్పండి. ఏ మతం కూడా వేరే వాళ్ళ మీద దాడి చేయమని లేదంటే ఇంకొకరు హత్యలు చేయమని అరాచకత్వం చేయమని ఏ మతమో చెప్పదు. హిందూ మతమే కాదు, క్రిస్టియన్ కానీ అలాగే చెప్తాం, మనం అరుస్తాం, స్టేట్మెంట్లు ఇస్తాం, మనం చెప్పదు. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, మాట్లాడియండి నన్ను. ఇప్పుడు వరకు మాట్లాడారు కదా, మీరు నన్ను మాట్లాడలేదు కదా. రైట్, లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు ప్లీజ్ ప్లీజ్, లక్ష్మణరావు గారు సమయంలో పాటించండి ప్లీజ్. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఎలా అయితే కష్టం ఉంది అందరికి, ఇప్పుడు నేను కట్ చేసా ఇందాక. లక్ష్మణరావు గారు దయచేసి అర్థం చేసుకోండి, మాట్లాడుకోండి. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఆగండి. ఎస్, లక్ష్మణరావు గారు ఆగండి. ఇంకా అసలు విషయం మీద మాట్లాడరు, పాలసీల మీద మాట్లాడరు వీళ్ళు. ఒకటి సుజాత్ గారు, సుజాత్ గారు ఒక క్వశ్చన్. సుజాత్ గారు, సుజాత్ గారు ఒక ప్రశ్న. సుజాత్ గారు దయచేసి ఆగాలి, నేను అడిగే ప్రశ్న వినాలి. సుజాత్ గారు, సుజాత్ గారిని అడిగే ప్రశ్న వినండి మీరు. సుజాత్ గారు, ముందు తిరుమలకి వెళ్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇమీడియట్లీగా ఎందుకు సబ్జెక్ట్ గురించి ఆగండి, ఆగండి, మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. సుజాత్ గారు, తిరుమలకి వెళ్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే ఎందుకు ఆగాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు, దీన్ని చెప్పండి. సార్, డిక్లరేషన్ అన్నది లక్ష్మణ్ రావు గారు చెప్తున్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్ళారు, డిక్లరేషన్ మీద సైన్ పెట్టలేదని తెలుసుకోమనండి. అది ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా వెళ్ళేటప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సైన్ పెట్టి తీసుకోకుండానే లోపలికి వెళ్తుంటే ఆయన గుర్తు చేసి మరీ ఆపి తీసుకుని వచ్చి డిక్లరేషన్ తీసుకురండి అని సైన్ పెట్టి వెళ్ళిన మహానుభావుడు సార్. ఈ విషయంలో మనం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆయన అప్రిషియేట్ చేయాలి సార్. అక్కడ ఉన్న మాట్లాడండి సార్. లక్ష్మణరావు గారు ఆగండి, లక్ష్మణరావు గారు ఆగండి, లక్ష్మణరావు గారు దయచేసి ఆగాలి, ఆగండి. లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు కానీ మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు సార్. ఒక్క నిమిషం మాట్లాడారు, మీరు అడిగింది కానీ. ఒకటే క్వశ్చన్, ఒక ప్రశ్న ఉంది, ఆవిడనే మాట్లాడమని చెప్పండి. మీరే మాట్లాడండి, నేను ఒక ప్రశ్న వేస్తా, లక్ష్మణరావు గారు ఆవిడ మాట్లాడాక మీరే మాట్లాడండి, నేను ఒక ప్రశ్న వేస్తా. లక్ష్మణరావు గారు ఆవిడ మాట్లాడుతూ అయ్యాక మీరు ప్రశ్న వేయండి, ఆవిడ మాట్లాడుతూ అయ్యాక మీరు ప్రశ్న వేయండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు వినండి. ఆవిడ మాట్లాడండి సార్, అడిగితే కానీ. నేను ఒక ప్రశ్న, మీరు ఆగండి సార్. లక్ష్మణరావు గారు, సార్ నాయుడు గారు, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పమనండి. చర్చిలకు కానీ మసీదులకు కానీ వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతారా పెట్టరా? ఇదే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, ఈ ఎన్నిసార్లు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు బాప్టిజం తీసుకున్నాడు, ఆయన ఎన్నిసార్లు సంతకం పెట్టారు? దాని సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు రష్యా లక్ష్మణరావు గారు, మీరు ఆగాలి, ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. మీరు అడిగిన ఆవిడ సమాధానం చెప్తారు. సుజాత్ గారు, సుజాత్ గారు ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. లక్ష్మణరావు గారు, మీరు దయచేసి ఆగాలి, దయచేసి ఆగాలి మీరు. లక్ష్మణరావు గారు, ఇది కరెక్ట్ కాదు. నేను అడుగుతాను, మీరు ఆగండి, దయచేసి మీరు ఆగండి. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, మీది కరెక్ట్ కాదు. మీరు మ్యూట్ చేసే వరకు తెచ్చుకోవద్దు. అప్పటి నుంచి చెప్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు కంటిన్యూ ప్లీజ్. సుజాత్ గారు, మీరు కూడా ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడుతుంటే మిడిల్ లో మాట్లాడారు. అలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నేను లక్ష్మణరావు గారు మాట్లాడినప్పుడు మిడిల్ లో మాట్లాడడానికి అదేంటంటే ఆయన ఏదైనా కారణం మధ్యలో మాట్లాడద్దు మేడం. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మిడిల్ లో ఇంటరప్ట్ చేసి దేనికోసం అంటే ఆయన ఏదో పాలసీల మీద మాట్లాడితేనో ఆయన వాదన వినిపిస్తేనో నేను మధ్యలో
రాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఒక కుక్కని లేదంటే గంజాయి Yes. తాగిన వ్యక్తిగా, తప్పు ఆయన అలా మాట్లాడకూడదు, తప్పదు. Yes. ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్న హోదాని ఎవరిని అలా తిట్టకూడదు. ఈవెన్ జగన్ గారు అలా తిట్టకూడదు. ఒక రైట్. డిప్యూటీ సీఎం సార్ ఆయన ఏమనుకుంటున్నారో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని Yes, మీరు point కి వచ్చేయండి. Yes, point కి వచ్చేయండి. ఏ పార్టీలు వేరైనా కూడా మనం అవతల వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన Yes, అవసరం correct. ఉంది. మీరు Correct. గుర్తుపెట్టుకోండి. Correct. నెక్స్ట్ డిక్లరేషన్ అన్నది ఎప్పటి నుంచో ఉంది సార్. ఇప్పుడు మనం ఒక గుడికి దేనికి వెళ్తాం సార్? ఆ భగవంతుడి మీద భక్తితోటో విశ్వాసంతోటో లేదంటే ఏదో కష్టాలు చెప్పుకోవడానికో కోరికలు విన్నవించుకోవడానికో ఎవరైనా టెంపుల్ కి వెళ్తారు. అంతే కదా సార్. అవును. మనం టెంపుల్ కి వెళ్ళేది ఎందుకు? ఏదో సినిమాకి వెళ్ళి చూసి వచ్చినట్టు కాదు కదా. టెంపుల్ కి వెళ్ళడానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ లో ఏముంటుంది? నేను నీ మీద భక్తితోటి విశ్వాసంతోటి వస్తున్నాను అని ఉంటుంది సార్ ఆ డిక్లరేషన్ మీద. అంతేగాని మీ మతాలు ఏదైతే మీరు పాటించే మతాన్ని కించపరచో లేదంటే మిమ్మల్ని మతం మార్చుకోమనో ఇటువంటి ఏమి ఉండవు సార్. నేను దర్శించుకునే దేవుడి మీద భక్తి విశ్వాసాలు నాకు ఉన్నాయి అని చెప్పడానికి ఇప్పుడు ఎందుకు ఆగిపోయారంటారు? సుజాత గారు, నేను అడిగిన క్వశ్చన్ అదే మిమ్మల్ని. ఎందుకు ఆగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళే వాళ్ళు ఎందుకు ఆగిపోయారు అని మీరు అనుకుంటున్నారు? అదే సార్ నేను చెప్తున్నాను సార్. నేను ఆ పాయింట్ కి వస్తున్నాను సార్. సో ఆ డిక్లరేషన్ మీద ఉన్నది అంతే సార్. ఎవరైనా వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళిన వాళ్ళకి భక్తి విశ్వాసాలతో వెళ్తారు కాబట్టి దాని మీద సైన్ చేయడానికి ఎవరికి అంత ఇబ్బంది ఉండదు సార్. ఆయన సైన్ చేసేసి వెళ్ళేసి వచ్చుంటే అసలు ఇంత గొడవే ఉండదు కదా సార్. ఆయన కామ్గా వెళ్ళి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళకపోవడానికి మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైసీపీ నేతలకి మొదటి నుంచి అలవాటే ఉంది. కోడికత్తి డ్రామా చూసాం, తర్వాత గులకరాయి డ్రామా చూసాం, బాబాయ్ గొడ్డల పోటీ చూసాం, నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు చూసాం. ఇప్పుడు దీన్ని ఒక మత విశ్వాసాల పేరు మీద మత విద్వేషాలు రెచ్చగొట్టి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తల ముసుగులో వాళ్ళ మీద వాళ్లే దాడి చేయించుకోవాలనే ఒక ప్లాన్ లో ఒక కుయుక్తులతో వాళ్ళు అక్కడ తిరుమల రావడానికి ప్రయత్నం చేశారు సార్. కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే పసిగట్టి నేతలందరికీ కార్యకర్తలందరికీ ఒక పిలిపిచ్చారు సార్. ఇది డిక్లరేషన్ సంగతి టీటీడీకి సంబంధించింది, వారు చూసుకుంటారు, మీరెవరు దీని మీద మాట్లాడొద్దు, మీరెవరు భావోద్వేగాలకు గురి కాకండి, సంయమనం కోల్పోకండి, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు రోడ్ల మీదకి రావద్దు అని ఒక పిలిపిచ్చారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తలందరినీ కామ్ గా ఉండాలని ఆయన పిలిపించారు. ఇక్కడ వాళ్ళ ప్లాన్ ఎక్కడ బెడిసి కొడుతుందో, ఇప్పుడు వెళ్ళినా నేను డిక్లరేషన్ మీద సైన్ పెట్టి వెళ్ళాలి, లేదంటే డిక్లరేషన్ మీద సైన్ పెట్టనుకుండా ఉంటే అక్కడ ఎలా చేస్తారో లేదో, నేను చేయాలనుకుంటే ఈ మారణ హోమం ప్లాన్ అయ్యేటట్టు లేదు అని ఆయన ప్లాన్ విరమించుకున్నారు సార్. ఇది జరిగింది సార్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు సార్. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు గమనిస్తున్న ప్రతి చిన్న నిక్కర్ వేసుకున్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది సార్ ఈ ప్లాన్. ఇప్పుడు ఇంకా మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నాటి డ్రామాలు వద్దండి. జనాలందరూ నమ్మే పరిస్థితిలో లేరు. జనాలందరికీ మీ సంగతి తెలిసింది కాబట్టి ఈ రోజు 11 సీట్లకు కూర్చోబెట్టారు. దయచేసి ఇటువంటి డ్రామాలు ప్రతి విషయాన్ని మీ అధికారం కోసం, మీ అధికార లాభాపేక్ష కోసం ఉపయోగించుకోవద్దు దయచేసి. రైట్. మళ్ళీ వస్తా సుజాత గారు మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్ లో అక్షర సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. సార్ స్ట్రైట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలుసు, ఇప్పుడు జరిగింది కూడా మీకు తెలుసు. ప్లీజ్ రియాక్ట్ సార్. నేను మాట్లాడినని చెప్పి దయచేసి ఆ ముగ్గురిని ఇంటరప్ట్ కావద్దు. ఎవరు మీరు మాట్లాడొచ్చు. రేగడి లక్ష్మణరావు గారు కూడా చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళిపోను. ఇప్పుడు లక్ష్మణరావు గారు మరి ఏ ఉద్యోగం రాజకీయ పార్టీలు శాశ్వత అనుకుంటున్నారంటే తెలియదు, కానీ మేము డిబేట్ అయిన తర్వాత కూడా ప్రతిరోజు సాధారణంగా మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారిని కుక్క అంటున్నారు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కుక్క అయితే మరి ఆ కుక్క కింద మీరు పనిచేశారు కానీ మిమ్మల్ని ఏమనాలే? గజ కుక్క అనాలా, కుక్క అనాలా, నక్క అనాలా, పంది అనాలా, లక్ష్మణరావు గారు అనాలా? రెండో పాయింట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవడానికి మీరు ట్రై చేస్తున్నారు లేదా? నాగబాబు గారు ఇంటర్వ్యూ కోసం మీరు ఇప్పటికీ ట్రై చేస్తున్నారు లేదా? మరి అటువంటి కుక్క పెట్టిన పార్టీలో ఇప్పటికీ మీరు జనసేనలో జాయిన్ అవడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఎందుకు లక్ష్మణరావు గారు? పార్టీలు శాశ్వతం కాదు, మనం హుందాతాన్ని కాల్పోకూడదు. ఇవాళ టీడీపీ అధికారులు ఉండొచ్చు, రేపు వైసీపీ ఉండొచ్చు, లేదా జనసేన ఉండొచ్చు. ఈ కుక్క నక్క ఏంటి సార్? ఒక పక్కన జనసేనలో జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నారు మీరు, మరో పక్కన పవన్ కళ్యాణ్ పంది అంటలేదు, కుక్క అంటున్నారు. సరే, అసలు విషయం డిబేట్ లో పడతాం. వినిపిస్తుంది కదా సార్? ఏం పడుతుంది ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నాను సార్.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మానేశారంటే నేను అనుకోవడం, ఇప్పుడు మన చిన్నప్పుడు కాదు, మన పుట్టక ముందు, నేను పుట్టక ముందు అయితే స్వాతంత్ర ఉద్యమం కంటే ముందు ఒక అంబేద్కర్ దళితుల్ని దేవాలయంలో ప్రవేశించాలని ఆయన కుక్కను మేము అలా అది గుర్తుపెట్టుకోండి మీరు చాలు. మేము ఏంటంటే విశ్వాసం గల కుక్కలు కూడా ఇలా ఉండదు, ఇలా అంతకన్నా ఎక్కువ చేస్తూ ఉన్నారు, లక్ష్మణరావు గారు లోకేష్ కన్నా ఎక్కువ చేస్తూ లక్ష్మణరావు గారు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సమయంలో పాటించండి. లక్ష్మణరావు గారు మాట్లాడదురు కానీ మీకు ఇస్తాను, నేను కంక్లూడ్ చేద్దరు కానీ లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను, అప్పుడు అన్నీ చెప్పండి. ఎవరి కాళ్ళు అన్నీ నోట్ చేసుకోండి సార్, దయచేసి నోట్ చేసుకుని మధ్యలో మాట్లాడితే కంక్లూడ్ చేసే సమయంలో బాగుంటుంది, అందరికీ వినబడుతుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎస్ చెప్పండి సత్యం గారు. ఇప్పుడు ఒక అంబేద్కర్ ఎలాగైతే దళితుల గుళ్ళో ప్రవేశించడానికి పోరాటం చేశాడో, ఒక పెరియార్ అయితే ఎట్లాగైతే చేశాడో, అలాగే నేను పోరాటం చేస్తున్నానని బిల్డప్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా ఈ ఎత్తుగడు ఎత్తారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పారు ప్రెస్ మీట్ లో, ఆయన అన్నది ఏంటంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకునైన నన్ను, ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన నన్నే గుళ్ళోకి వెళ్ళడానికి మీరు అడ్డుకుంటుంటే రేపు పొద్దున దళితుల మాట ఏంటి అంటే, ఇది ఎలా బిల్డప్ చెప్పి ఇంగ్లీష్ లో కూడా చెప్పింది ఇదే మాట. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మమ్మల్ని దళితులు గుళ్ళోకి ఎంటర్ కాకుండా చేస్తున్నారు. నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గుళ్ళోకి రావద్దు అంటోలే, దళితులు గుళ్ళోకి రావద్దు అంటోలే, బీసీలు గుళ్ళోకి రావద్దు అంటోలే. వాళ్ళు అన్నది ఏంటంటే హిందువులు కాని వాళ్ళు ఆ మత సాంప్రదాయాన్ని గుర్తించి గౌరవించి డిక్లరేషన్ ఇవ్వండి. డిక్లరేషన్ అంటే అది నాకు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం రాయమంటోలే. అలా అనేది నాకు వేరే మతస్థులు అయినప్పటికీ సింగిల్ లైన్, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది కాబట్టి గుళ్ళోకి వస్తున్నాను, దర్శనానికి వస్తున్నానని ఒక లైన్. నిజంగా మీరు మీ మతం మానవత్వం అయితే, మీ మతం హిందూ తత్వం అయితే, మీకు లౌకికవాదం అయితే, మీరు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానన్నదే నిజమైతే ఒక డిక్లరేషన్ ఇస్తే ఏమైంది సార్? అంటే డిక్లరేషన్ ఇస్తే హిందూ మతం పెద్దదైపోతే క్రిస్టియన్ మతం తక్కువైపోద్దా, లేదా ముస్లిం మతం తగ్గిపోతుంది, ఏంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటను కోట్ చేస్తున్నాను సార్, నేను అంటలేదు సొంత మాట. ఆయన అన్నారు దళితుల్ని అందరూ గుళ్ళు అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు నాకు సొంతం కాదు, నేను ఇచ్చి విమర్శిస్తూనే ఉంటాను కానీ చంద్రబాబు నాయుడు దళితులు అడ్డుకుంటలే. లేదా బీజేపీ ప్రభుత్వం ఇంకోటి అన్నది ఏంటంటే ఆయన బ్యారింగ్ పీపుల్ ఎంటరింగ్ ద టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ ఇట్ డెమోక్రసీ, ఈజ్ ఇట్ ఇండియన్, ఈ వాట్ బీజేపీ డూయింగ్ అన్నారు. బీజేపీ దానికి సమాధానం చెప్పి ఉండేది ఏంటి? నా తండ్రి అనేక సార్లు సీఎం అయ్యాడు, దేవుడికి అనేక సార్లు వస్త్రాలు సమర్పించాడు, నేను అనేక సార్లు సమర్పించాను, నన్నే డిక్లరేషన్ అడుగుతారా? అంటే నీ తండ్రి సీఎం అవుతే డిక్లరేషన్ ఇవ్వకూడదు ఎక్కడైనా ఉందో భారత రాజ్యాంగం? అసలు జీవో చేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ. ఈ రోజున సరిమర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు డిక్లరేషన్ ఇవ్వడం తప్పులేదని. ఏది మన అబ్దుల్ కలాం, అది కలాం గారు, రాష్ట్రపతి కలాం గారే తను డిక్లరేషన్ ఇచ్చారు. ఎవరో తప్పే ఉంది సార్. సపోజ్ నేను ఏదైనా చర్చికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, అక్కడ ఏదో రూల్స్ ఉంటాయి, పాటించాలి ఖచ్చితంగా. వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టారు. అలాగే నా హిందూ మతం ఏం తప్పైపోలేదుగా. మీకు ఇష్టం ఉంటే వెళ్ళినప్పుడు రెండో ఒక్క నిమిషం సార్, ఇంకో ఏంటి లక్ష్మణరావు మీకు ఇస్తాను, ఆర్డర్ లో వస్తాను, మీకు ఇస్తాను సార్. ప్లీజ్ మీరు క్వశ్చన్ ఏదైనా అడిగితే అడగండి. లక్ష్మణరావు గారు క్వశ్చన్ అడిగితే అడగండి. ప్రశ్న అడిగితే అడగండి. సత్యం గారు లక్ష్మణరావు గారు ప్రశ్న అడుగుతున్నారు. సత్యం గారు దేవుడి మీద నమ్మకంతోనే ఎవరైనా ఏ గుడికైనా వెళ్తారు. అది ఏ దేవుడు అవనియండి, నమ్మకంతోనే వెళ్తారు. నమ్మకం లేకుండా ఏ దేవుడి గుడి మెట్లు కూడా ఎవరు ఎక్కరు. ఈ రోజున నేను అదే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణరావు గారు క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా, పెట్టండి. మా మసీదుకి వస్తే డిక్లరేషన్ సంతకం పెట్టండి. మిమ్మల్ని ఎవరు అడగలేదే. ఎస్ క్వశ్చన్ అడుగుతా అన్నారు, మీరు క్వశ్చన్ అడగాలి కదా. క్వశ్చన్ అడుగుతా అన్నారు. సత్యం గారు కంటిన్యూ ప్లీజ్. ఈ జీవో ఒకవేళ ఆ జీవో తీసుకొచ్చింది 1990లో కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పట్లో మరి చెన్నారెడ్డి గారు అనుకుంటా 90 అంటే చీఫ్ మినిస్టర్. అది తప్పు అయితే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆ రోజు వద్దని ఎందుకు పోరాడలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2010 వరకు సీఎం కింద ఉన్నాడు, ఆ జీవోని ఎందుకు క్యాన్సిల్ చేయలేదు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కింద ఉన్నాడు. అసలు డిక్లరేషన్ అవసరం లేదని ఒక జీవో ఎందుకు చేయలేదు, అసెంబ్లీలో ఒక చట్టం ఎందుకు చేయలేదు? ఏం మాట్లాడుతున్నారు సార్ లక్ష్మణరావు గారు?
సార్ మీరు మీ దళితులు డిక్లరేషన్ ఉంటారా? ఫామ్ అనేది ఎప్పుడు దళితులు చేశారు, ఎవరు దళితులు చట్టం రావద్దని చేశారు, అన్నారు. ఎవరు ఏం లెక్క అసెంబ్లీలో చేస్తున్నారు? మీరు ఇంగ్లీష్లో పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. చట్టం చేశారు మీరు చెప్పండి. భారత రాజ్యాంగం లౌకిక ఎవరు రాజ్యం. చేశారు అక్షర లౌకిక సత్యం గారు? రాజ్యం ఏంటి? హిందూ మీరు మతం ఏమో తొక్కేసి రైట్, రైట్. Yes, సచిన్ గారు, సచిన్ గారు, సచిన్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ సచిన్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు, సచిన్ గారు, ఎస్ లక్ష్మణ్ రావు గారు, సచిన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సచిన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లైన్ లో ఉండండి మీరు. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. సచిన్ గారు, సచిన్ గారు, లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు ఏమి ఎంటర్ కాలేదు సార్. క్వశ్చన్ అడుగుతా అన్నారు, ఆయన కరెక్ట్ గా క్వశ్చన్ అడగలేదు, నేను ఆపాను ఆయన్ని. మీరు సీరియస్ అవ్వద్దు. క్వశ్చన్ నాకు అర్థమైంది. నిజంగా జీవో హిందూ మతంలోకి డిక్లరేషన్ తప్పు అయితే వైఎస్ రాజశేఖర గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఎందుకు యాక్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాక్ట్ చేయలేదు? ఆ రోజు జీవో చేసినప్పుడు రాజశేఖర వీధుల్లోకి ఎందుకు ధర్నాలు చేయలేదు? ఎందుకు ఉద్యమాలు చేయలేదు? ఎందుకు సపోర్ట్ చేశారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నాడుగా. మీకు అనుకూలంగా ఉంది ఒకటని, మీకు అనుకూలంగా లేకపోతే ఇంకోటనా? లౌకిక రాజ్యం అంటే హిందూ మతం తొక్కాడు, క్రిస్టియన్ మతం తొక్కాడు, ముస్లిం మతం తొక్కాడు కదా. అన్ని మతాలను సమానంగా చూడడం, అందరి అభిప్రాయాలు గౌరవించడం. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ రావు గారు? ప్రతి ఒక్కరి పార్టీలో గౌరవించాలి కదండి. మీరు ఇప్పుడు గౌరవించాలి. రైట్, రైట్, సచిన్ గారు, ఎస్ సచిన్ గారు ఇమీడియట్లీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. విఎస్ఆర్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఎస్ లక్ష్మణ్ రావు గారు ఆగండి, మీ దగ్గరికి వస్తాను. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. సార్, మొదట ఈరోజు జరిగిన అంశం పైన మా సోదరుడు లక్ష్మణరావు ప్రశ్న ఎత్తాడు, చెప్పేసి వెళ్తాను. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపేశారు. దానికి సంబంధించిన నేషనల్ సెయిల్ అనే ఒక సమస్యకి హ్యాండ్ చేశారు. కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కావాలంటే మీరు నెట్లో చూసుకోండి. తర్వాత 1959 సంవత్సరం ఈ ఆర్డినెన్స్ జారీ చేశారండి. కొండ మీద అటానమస్ బాడీ నెంబర్ జీవో నెంబర్ 311. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. సో అప్పటి నుంచి ఎవరైనా అన్ని మతస్థులు ఎవరైనా రావచ్చు కొండకి. ఫారినర్స్ వస్తారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్, భూటాన్, చాలా ప్రాంతాలకు ఉంటాం కాబట్టి తెలుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకపోతే ఇంగ్లీష్లో రాసి చూపిస్తారు. 3 లైన్లు ఉంటాయి. హిందూ హైందవ సమాజం మీద విశ్వాసం కలిగి ఉండాలి, మా దేవుణ్ణి మీరు భక్తితో కొలవాలి, మా సాంప్రదాయాలు ఆచరించాలి, దర్శనం చేసుకోండి, అంతే. 3 పాయింట్లు. ఆ పాయింట్లు సంతకం పెట్టి రాస్తా. ఇప్పుడు హిందూ మతం మీద విశ్వాసం ఉన్నప్పుడు జగన్మోహన్ పెట్టచ్చు కదా. ఇక్కడ మళ్ళా ఇంకో విషయం చెప్పారండి. బీజేపీ వారు ఎందుకు అడగలేదు, బీజేపీ వారు ఎందుకు అడ్డుపడ్డారు? వాళ్ళ విషయ పరిస్థితి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అలాగే వాళ్ళ కార్యకర్తలు కానీ ఈరోజు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు దండించండి, చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ గారు లెక్క రాశాము అంటే ఇవి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ గారు దండిస్తారు, బీజేపీ విహెచ్పి కార్యకర్తలు వాళ్ళ అదుపెందుకు చేస్తారు? వాళ్ళకి ఏంటంటే హిందూ ధర్మానికి ప్రతీకలుగా వాళ్ళు తిరుగుతున్నారు. మీరేమన్నారు? హిందూ సమాజానికి వ్యతిరేకంగా మీరు లడ్డు అపవిత్ర చేశారని నిరూపణ అయిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఇదే ఇప్పుడు మా లక్ష్మణ్ రావు గారు 3-4 ల్యాబులు చెప్పారు. ఆ శాంపుల్ తీసుకెళ్ళి పరిచయం చేయండి, నిరూపించండి. శాంపుల్ నిజంగా తప్పు జరుగుంటే ఇది తెలుగుదేశం పార్టీ అనే కూటమిలో తప్పుడు రిపోర్ట్ ఇదని చెప్పండి. రిపోర్ట్స్ మీద మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ గా జగన్మోహన్ గారు చెప్పారు, ఇది పామ్ ఆయిల్, కౌ ఫ్యాట్, బిగ్ ఫ్యాట్ కలిసిందని చెప్పారని వచ్చే రిపోర్ట్ లో మాకు డౌట్లు ఉన్నాయని చెప్పి ఎన్డీడీపీ చెప్పిందని చెప్పి ఆయన చెప్పారు. ఎన్డీడీపీ చెప్పలేదు, 2 రిపోర్ట్లు ఇచ్చింది. ఫస్ట్ ఒక రిపోర్ట్ ఇస్తే అనెక్సెస్ మాకు అర్థం కాల, డైరీ లాంగ్వేజ్ మాకు అర్థం కాకపోతే మళ్ళీ లెటర్ రాశారు ఈవో గారు. తర్వాత వాళ్ళు నీట్ గా 4th పేజీలో ఎండాస్ చేసి అనెక్సెస్ రాశారు ఇది అని చెప్పి. దాన్ని మేము అడిగాం. కానీ మనం హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మేము పడతాము, తప్పు కాదు. కాకపోతే మా భగవంతుడు అందరి వాడు, ప్రపంచం నుంచి అందరూ వస్తారు కాబట్టి మా సంప్రదాయాన్ని కాపాడండి. తమిళనాడు మీరు వెళ్ళి చూడండి, రావాలి అని రాస్తుంటారు. సార్ ఒకటి సార్, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన తిరుమల దర్శనాన్ని మేము ఆపలేదు. మా ఎన్డీఏ నాయకులు కూడా మాకు ఆ లక్ష్యం లేదు. కాకపోతే యాజ్ పర్ లా ప్రకారం, ఎండోమెంట్ లా ప్రకారం వాళ్ళు ఈ విధంగా దర్శనం కల్పిస్తామన్నారు. ఆయన నాకు వద్దని వ్యతిరేకించి ఆయనే రద్దు చేసుకున్నాడు, మేము రద్దు చేయలేదు. వాళ్ళు టికెట్లు అయ్యాయి, ఆయన ఫెసిలిటీ ఇచ్చారు, ఆర్డర్స్ కేటాయించారు, పోలీస్ కాన్వాయ్ పెట్టారు, 108 కూడా పెట్టారు. నాకు తెలుసు, నేను పోయాను. అది కాకపోతే 30 యాక్ట్ వైలేట్ అవుతామని చెప్పి నేను ఆపారు. కాబట్టి దీన్ని చెరువుల పనులుగా మార్చి సొంత రాజకీయాలు మార్చుకోవడం మాత్రం మేము ఖండిస్తున్నాం. తప్పేది, ఈ విధానం కరెక్ట్ కాదు. అలాగే గౌరవప్రదంగా నాయకులు కానీ ఎవరైనా మా ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ చెప్పి నా రిక్వెస్ట్. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు కంక్లూడ్ చేయండి.
గారిని తిరుమల దర్శనానికి ఎవరో ఆపలేదండి. ఆయన శాంతియుతంగా వచ్చి తిరుమల దర్శనం చేసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్కడ టిటిడి బోర్డు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటించి ఆయన దర్శనం చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. అలాగే ప్రతి దాన్ని రాజకీయం చేస్తాను, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటానంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు. శాంతి భద్రతల విషయం ఇక్కడ ప్రజలందరికీ సంబంధించిన విషయం. మీరు గలాటా చేస్తాం, గొడవ చేస్తాం అంటే ఇది వరకు రోజులు కాదు, గత 5 సంవత్సరాలు కాదు. ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు, ప్రజల్లో అవేర్నెస్ గా ఉంది. అలాగే కూటమి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసే విపరీత చేష్టలు, వాళ్ళ యొక్క కుయుక్తులు అందరికి అర్థమైనవి కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉన్నారు సార్. మన దేశంలోనే ఉన్న కొన్ని దేవాలయాల్లో మనం చూసుకుంటే కనుక గురువాయూర్ కానీ, పద్మనాభ స్వామి టెంపుల్ కానీ, అలాంటి చోట్ల అన్య మతస్థులకి ప్రవేశం లేదు సార్. కానీ తిరుపతిలో అలా లేదు. ఏ మతం వాళ్ళన్నా రావచ్చు, ఏ మతం వాళ్ళన్నా దర్శనం చేసుకోవచ్చు, పూజలు చేయించుకోవచ్చు, వాళ్ళు ప్రసాదం తీసుకునవచ్చు, అన్నిటికీ అక్కడ ఎలా చేస్తారు సార్. కానీ మా దేవుడి మీద విశ్వాసం ఉంది, భక్తి ఉంది అని ఒక డిక్లరేషన్ ఇమ్మని మాత్రమే అడుగుతారు తిరుపతిలో. మిగిలిన చోట్ల అంటే మీరు జెరూసలం కానీ, మక్కా మసీద్ కానీ, అక్కడ ఏమన్నా మనం అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ నిబంధనలు ఏమనంటే ఖచ్చితంగా పాటించాలి సార్. అది వాళ్ళకి మతానికి ఇచ్చే గౌరవం. మనం వాళ్ళని ఎవరిని బలవంతంగా మా గుడికి రండి దర్శనం చేసుకోండి అని ఎవరు అనరు సార్. కానీ వాళ్ళంతటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ నిబంధనలు పాటించడం మినిమం కామన్ సెన్స్ సార్. అది ఎవరైనా పాటించి తీరాలి, ఏ మతమైనా. రైట్ రైట్ నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ సుజాత గారు, రైట్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. నాగ్ గారు జెరూసలంలో కానీ, మక్కా మసీదులో కానీ మనలాంటి లౌకికవాదం కాదండి. అది గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో లౌకికవాద ఏకత్వంలో భిన్నత్వం. ఎందుకు భిన్నత్వంలో ఏకత్వం ఎందుకు అన్నారంటే, మన దేశంలో అనేక కులాలు, మతాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఆ మిగతా కంట్రీస్ లో అలా ఉండవండి. మక్కా మసీదులో అందరూ ముస్లింసే, ఈ జెరూసలంలో అందరూ క్రిస్టియన్సే. వాళ్ళకి ఇటువంటి రూల్స్ ఏ ఉండవు. మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడో తీసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ పెట్టడం కాదు. మనకున్న సాంప్రదాయాలు, మనకున్నటువంటి భారత రాజ్యం ఏం చెప్తా ఉంది, మన దేశం ఏం చెప్తా ఉంది, అన్ని మతాలను గౌరవించాలి, కులాలను గౌరవించాలి, సమానత్వంగా ఉండాలి, సమానంగా చూడాలి. అంటే ఈ రోజు ఇప్పుడే కదండి, గతం ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దేవదూతలు ఎప్పటి నుంచి, రామాయణ భగవద్గీత ఉన్నప్పటి నుంచి కూడా దళితుల్ని దేవుడికి దూరం చేసినటువంటి సంఘటన ఈ రోజు ఈ కాలంలో ఇంత టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా ఎవరు దూరం చేశారు సార్? లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఎవరు చేశారు? దేవుడికి ఎవరు దూరం చేశారు? ఎక్కడ అగౌరవం జరుగుతుంది? ఇప్పుడు అందరికీ తిరుమలకి అందరికీ వెళ్ళొచ్చు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ దేవుణ్ణి నమ్మకంతో, దేవుడి మీద ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసంతో నేను వచ్చి దర్శనం చేసుకుంటానంటే మీరు ఆటంకాలు సృష్టించి మా క్యాడర్ అంతా హౌస్ అరెస్ట్ చేసి మీ గోండాల్ని, మీ యొక్క అందరూ కూడా హిందూ అన్న ముసుగుతో, హిందూ పేరు ముసుగుతో అక్కడ చుట్టుపక్కల జనసేన, టీడీపీ, బీజేపీ మీ గోండాలందరూ వచ్చి బౌద్ధకు దాడి చేయడానికి మీరు పాల్పడితే దానికి ఏమనాలి? లక్ష్మణ్ గారు మేము అటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఒక మాజీ సీఎం కొడుకుని, ఒక మాజీ సీఎం ని, నాకే దేవుడిని మీరు దూరం చేస్తే దళితుల పరిస్థితి అంటే ఈ రోజు కూడా కొన్ని ఊర్లో మీరు చూడండి లక్ష్మణ్ గారు, మీకు తెలియదు కాదు, ఇప్పుడు కూడా కొన్ని ఊర్లలో దళితుల్ని రామ మందిరానికో, శివుడు పూజ చేయడానికో, ఇంకో మందిరానికో, ఇంకో మందిరానికో, దేవుడికి మాయలు ఉంటాయా? దేవుడికి ఇంకోటి ఉంటాయా? దేవుడు అంటే ఏంటండి? దేవుడికి మనం అంటులు కట్టడం ఏంటి? నాకు అర్థం కావట్లా. దేవుడు మాయిపోతాడా? దేవుడికి అంటులు ప్రపంచంలో ప్రజలందరినీ కూడా కులమత భేదాలకు అతీతంగా పుట్టించింది దేవుడే కదా. ఆయనకు అడ్డులు ఉంటాయో నాకు అర్థం కావట్లా. లక్ష్మీనాథ్ గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దళితులకి ఎవరు అవమానించలేదు. ప్రతి ఒక్కళ్ళు హిందూ దేవాలయం దర్శించుకోవచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తానంటున్నారు తిరుపతి? భక్తి విశ్వాసాలతో
బర్త్డే పార్టీ చేయడానికి కూడా కళ్యాణ మండపం అతికేవట్లేదు సార్ దళితులకి. అంటే ఈ ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం జరుగుతుందో, ఎన్డీఏ కూటమిలో ఎంత దుర్మార్గం జరుగుతుందో చూడండి. కళ్యాణ మండపం అతికేవట్లేదు సార్ దళితులకి. ఇలా రైట్ ఇలా మాట్లాడేది ఎన్డీఏ కూటమి ఓకే లక్ష్మణరావు గారు, ఓకే సుజాత్ గారు. దాడులు జరిగి బట్టలు ఇంటికి కొట్టారు, వాళ్ళని ట్రాక్టర్తో గుద్ది చంపారు. ఎక్కడ పడితే అక్కడ దళితులు కొట్టే కొడుతూ ఉన్నారండి దళితుల్ని. దళితులపై దయచేసి తప్పుడు ప్రచారాలు ఆపండి. ఖచ్చితంగా సత్యం గారు, ఓకే సుజాత్ గారు, ఓకే లక్ష్మణరావు గారు, ఓకే సుజాత్ గారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు ఇవాళ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయారో కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు మాట్లాడదు, మళ్ళీ మ్యూట్ పడుతుంది. ఆగండి, మ్యూట్ పడుతుంది. సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. లౌకిక రాజ్యం అంటే లక్ష్మణరావు గారు భారతదేశ లౌకిక రాజ్యం అంటారు కదా. లౌకిక రాజ్యం అంటే హిందూ మత గౌరవాన్ని తొక్కేసి అణిచి వేసుకుంటూ రౌడీజం లాగా వెళ్ళిపోవడం కాదు. ఒకళ్ళ సాంప్రదాయాలు ఒకరు గౌరవించడం, రాజు అనేవారు అందరి మతాన్ని సమానంగా లక్ష్మణరావు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు దయచేసి ఆగాలి, మాట్లాడితే అర్థం కాదు కదా. సత్యం గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లౌకిక రాజ్యం అంటే రాజు అనేవాడు అన్ని మతాలను సమానంగా చూడాలని. రాజు అనేవాడే సాంప్రదాయాన్ని గౌరవించకపోతే హిందూ మతాన్ని గౌరవించడం జగన్ రెడ్డి అంటే రేపు పొద్దున్న జగన్ రెడ్డికి సమాజాన్ని ఏం గుర్తిస్తారు? లక్ష్మణరావు గారు మధ్యలో రాకండి సార్. లక్ష్మణరావు గారు మధ్యలో రాకండి. నన్న తీసుకోండి సార్. మీరే చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఆయన మాట్లాడారు, మీరు కంక్లూడ్ చేయండి సార్. అక్కడ అనేది ఇంకోటి అన్నది ఏమన్నట్టు నేను చెప్పాను చూసారా, స్టార్టింగ్ లోనే చెప్పా, దళితుల్ని వెళ్ళలేదు. నా ఇంటెన్షన్ అదే. కక్షల రాజకీయ కక్షలో, కుల కక్షలో, మత కక్షలు సృష్టించడమే వైసీపీ లక్ష్యంలా కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు చూసారా. అక్కడ అనేది ఇతర మతస్థులు అక్కడ ఏ మతంలోంచి ఇంకొక మతం వాళ్ళు వెళ్తే డిక్లేర్ చేసి వాళ్ళకి వెళ్ళమంటున్నారు, కానీ వెళ్ళొద్దని అంటారా? దాన్ని తిప్పుకొచ్చి దళితులు వెళ్ళొస్తున్నారంటే ఏంటి? దళితుల్ని సెపరేట్ చేయడం కోసం. అంటే మీకు దళితులు ఉంటే నెగ్గేస్తారా? చంద్రబాబు నాయుడు కమ్మాలు ఉంటే నెగ్గేస్తారా? పవన్ కళ్యాణ్ కాపులు ఉంటే నెగ్గేస్తారా? లేదా హిందువులు బీజేపీ హిందువులు ఉంటే నెగ్గేస్తారా? మీ రాజకీయ కక్షల కోసేది జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినారు. రాజకీయ అవసరాల కోసం మాట్లాడిన వాడు ఎవరు మీరు ఆడుకుంటున్నారా? ఇవాళ ఇంకొకటి ఆడుకుంటున్నారా? మీ చేతగాని తనాన్ని, మీ అవివేకాన్ని బయటికి చంద్రబాబు నాయుడు తెలివైనాడు కాబట్టి బయటికి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అవివేకం ఉంటారు, మీరంతా క్రాప్లో పడతారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఈదులో పెట్టుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ ఇవ్వడానికి దళితులకి సంబంధం ఏంటా? పింక్ డైమండ్ పోయిందన్నారు మీరు ఫస్ట్ అధికారులకు రానప్పుడు. అధికారులకు వచ్చింది అది ఏమైంది పోయింది సార్? పింక్ డైమండ్ తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారా? రాజకీయ అవసరం కోసం మతాన్ని మీరు ఒకరు వాడుకున్నారా? చంద్రబాబు నాయుడు మన మతాన్ని పాడు చేస్తే మీరు యాక్షన్ ఇంటికి తీసుకోలే? మీరు రాజశేఖర రెడ్డి ఇంటికి తీసుకోలే? మీరు ఇంటికి తీసుకోలే? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ని కోట్లు తీసుకున్నారు మీరు? ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఏం సార్ లక్ష్మణరావు గారు? ఎందుకు యాక్షన్ తీసుకోలే? చంద్రబాబు నాయుడు దేవుని మోసం చేస్తే దళితులకి లింక్ ఎడతారేంటి? దళితులకి సంబంధం ఉందా? మీరు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? అయ్యా జీవో చేసిన రోజున లక్ష్మణరావు గారు ఈ పార్టీలు ఏటెలకాలు ఉండవు సార్. మానవత్వంతో మాట్లాడారు. మరి నా మతం మానవత్వంతో మాట్లాడరాదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ పార్టీలు ఏటో గుర్తుపోతారనుకుంటున్నారు. మీరెవరో నేనెవరో రాజకీయాన్ని సత్యం గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రేగడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలు. విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా సుజాత కాజా గారు ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళదాం అనుకున్నారు తిరుమల తిరుపతికి. ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయలేదు. ఆయన కూడా వెళ్ళలేదు. నన్ను అడ్డుకున్నారు, నేను వెళ్ళలేదు, అడ్డుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అడ్డుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. కానీ మరి ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు, అడ్డుకోలేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా హిందువులందరూ కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అదేవిధంగా వేరే మతం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్వామివారి మీద మాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి
నమస్కారం చేసుకోవచ్చు, దానికి మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కాకపోతే మేము ఎక్కడో 5 చోట్ల 6 చోట్ల జనసమూహం ఉండేటట్టు చూస్తాము, అక్కడొక సభ అక్కడొక ర్యాలీ లాగా చేస్తామంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి ఒప్పుకోలేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతూ ఉన్న ఇది గత 2 రోజుల నుంచి మరి ఈ డిక్లరేషన్ మీద పడింది. ఓవరాల్గా చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా శ్రీవారి లడ్డు గన కల్తీ అయితే దానికి సంబంధించిన దోషులు పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా శిక్షింపబడి తీరాల్సిందే, దానిలో ఎటువంటి డౌటు లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ పార్టీ అవ్వచ్చు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష అనుభవించాల్సిందే. అదేవిధంగా హైందవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు ఆ దేవదేవుడే శిక్షిస్తాడని. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తే ఉండండి అమ్మ న్యూస్ నిజం కోసం.